సరే, కాంగ్రెస్ కల్లోలం ఆర్ఎస్ఎస్ ఆదర్శం. ఇది కూడా మళ్ళీ కాంగ్రెస్ మీద ఒక అభిప్రాయం అయితే అది కాంగ్రెస్ ఎందుకు అందుకోలేకపోతుంది, రాహుల్ గాంధీ కష్టపడుతున్నా కానీ ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి, కాదు ప్రియాంక గాంధీని తెచ్చిపెట్టాలని కొన్ని ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో హఠాత్తుగా డిగ్గీ రాజా అనబడే దిగ్విజయ్ సింగ్ ఒక వ్యాఖ్య చేశాడు, బొమ్మలు కూడా పెట్టాడు. అదేంటి అంటే, చూడండి కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి మనం వీళ్ళ నాయకత్వంలో ఉన్నాము, మనము బలపడాలి, సంఘటితంగా నిర్మాణాత్మకం కావాలి. ఆర్ఎస్ఎస్ చూడండి చాలా మామూలైనటువంటి మోదీ గారు కూడా ప్రధానమంత్రి అయ్యారు, కాబట్టి ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్ పెంచుకోకపోతే లాభం లేదు అని పెట్టి దీనికి ఖర్గేను, సోనియా గాంధీని వీళ్ళందరినీ ట్యాగ్ చేశారు. ట్యాగ్ చేస్తుంటారు కదా వీటికి ట్విట్టర్కు. సో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అనేది ఆర్గనైజేషనల్గా చాలా బాగుంది, కాంగ్రెస్ దాని నుంచి మనం విఫలమైపోతున్నాం, దాని నుంచి నేర్చుకోవాలని దిగ్విజయ్ సింగ్ కామెంట్ చేశారు. దిగ్విజయ్ సింగ్ యాక్చువల్గా బిట్టర్ క్రిటిక్ ఆఫ్ బీజేపీ ఆర్ఎస్ఎస్ గతంలో. పైగా మధ్యప్రదేశ్లోనే కదా హోరాహోరీ జరిగింది, 3 సార్లు బీజేపీ గెలిచింది, ఇదంతా అయింది. దిగ్విజయ్ సింగ్ ఇలా మాట్లాడడం తీవ్రమైనటువంటి ఆగ్రహానికి దారితీసింది. కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఆయన మీద చాలా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్య పార్టీ, ఆర్ఎస్ఎస్ అనేది అది ఒక ఫ్యాసిస్ట్ తరహా నిర్మాణం కలిగింది. అది అక్కడ మతం ప్రాతిపదిక మీద, హేట్రెడ్ మీద ఆధారపడి విద్వేషం మీద అది పెరుగుతుంది. అది కాంగ్రెస్కి ఎలా సరిపోతుంది అని వీళ్ళందరూ చెప్పారు. ఇంకా రెండవది, కొంతమంది విశ్వాసం లేకుండా ఇటువంటివి మాట్లాడుతున్నారు. మల్లికార్జున్ ఖర్గే కూడా, అధ్యక్షుడు కూడా, ఎవరేం చెప్పినా కాంగ్రెస్ పార్టీ తన మౌలికమైన ప్రజాస్వామ్య భావనను అయితే వదిలిపెట్టబోదు అన్నారు. కానీ బీజేపీ వాళ్ళు ఊరుకోరు కదా. వెంటనే బీజేపీ తరఫున వాళ్ళ అధికార ప్రతినిధి ఒక ఆయన చాలా వివరమైన ప్రకటన చేశారు. ఇప్పటివరకు మేమే విమర్శించేవాళ్ళం, ఇప్పుడు మీకు మీరే విమర్శ వచ్చేసింది. సో కాంగ్రెస్ పార్టీ ఎంత దెబ్బతినిపోయిందో, ఇంకా రాహుల్ గాంధీ నాయకత్వమే పనికిరాదన్న స్థాయిలో ఇవి చెప్తున్నారు. ఇంకా మన పాత మిత్రుడు శశి థరూర్ ఆయన ముందుకు వచ్చి చాలా జాగ్రత్తగా మిగతా విషయాలు ఎలా ఉన్నా మనం సంఘటితం కావాలి, బలోపేతం కావాలని ఆయన చెప్పారు. సో ఈ పరిస్థితుల్లో దిగ్విజయ్ సింగ్ ఒక అడుగు వెనక్కి వేశారు. వాస్తవంగా నేను కాంగ్రెస్ ఏమనలేదు, నేను ఎప్పుడూ నెహ్రూ గాంధీ కుటుంబానికి నేను విధేయుడిగా ఉన్నాను, వాళ్ళు 3 ప్రాణాలు అర్పించారు ఈ దేశం కోసం, కాబట్టి ఆ విషయంలో ఏం లేదు, నేను మామూలుగా చెప్పి ఉండే అవకాశం లేదు. తను చెప్పిన దానివల్ల ఎలాంటి ప్రభావం పడుతుంది అర్థం చేసుకోలేనంత అమాయకుడు కానీ చిన్నవాడు కానీ దిగ్విజయ్ సింగ్ కాదు. ఆయన వ్యూహాత్మకంగానే ఒక విధంగా ఒక ఝలక్ ఇవ్వడానికి అది చేశారు, అది నెరవేరినట్టుగా కూడా కనిపిస్తుంది. బట్ ఇప్పుడు కాంగ్రెస్ దానికి ఎలా జవాబిస్తుంది, చాలామందిలో చర్చ కూడా ఉంది. కాంగ్రెస్ చాలామంది కలిసినప్పుడు కూడా అడుగుతుంటారు, కాంగ్రెస్ పుంజుకోవట్లేదు ఏంటి, కాంగ్రెస్ కోలుకోవటం లేదు, వాళ్ళ విధానాలు కూడా సరిగ్గా ఉండటం లేదు, తగిన సమయంలో మోదీకి ధీటుగా ఎత్తుగడలు వేయలేకపోతున్నారని. మరి ఈ నేపథ్యంలో వాళ్ళు ఏమైనా ఆలోచిస్తారా? ఆర్ఎస్ఎస్ తరహాలో కాంగ్రెస్ ఆలోచించక్కర్లేదు, దాని నేపథ్యం వేరు. కానీ ప్రశ్నలు అయితే ముందుకు వస్తున్నట్టు స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఇది ఒక షాకే కాంగ్రెస్ పార్టీకి. దిగ్విజయ్ షాక్ ఇచ్చాడని అనుకోవాలి. ఇది చాలామంది ఇచ్చిన షాక్ కూడా.